వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో తెలంగాణ బీఎడ్ ఈడీసెట్ 2026కి సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కీ అండ్ ఆబ్జెక్షన్ కీ అనేది రిలీజ్ అయితే అయిపోయింది. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు క్వాలిఫై అయ్యారా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందులో టీజీ ఈడీసెట్ 2026 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వచ్చిందో చూడండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుందండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ అనే ఒక ట్యాబ్లో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ కింద డౌన్లోడ్, ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్స్ అని కనిపిస్తుందండి. చూడండి, ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. అందులో మీ యొక్క బీఎడ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుందండి. బీఎడ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ రెస్పాన్స్ షీట్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. మీరు ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ నెంబరు అండ్ అదేవిధంగా మీ యొక్క క్యాండిడేట్ నేము, టెస్ట్ సెంటర్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారో ఆ యొక్క టెస్ట్ సెంటర్ నేమ్ అయితే వస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే స్టెప్ అయితే మనం క్లియర్గా చూసుకుందామండి. ఫస్ట్ దీన్ని ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోండి. పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అని కనిపిస్తుంది. చూడండి, ఈ యొక్క ఆప్షన్ అంటే మొత్తం ఇక్కడ 3 చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్తో మనకు సంబంధం లేకుండా ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దీని ఆన్సర్ 3 ఉంది. ఇక్కడ కనుక 3 ఉన్నట్లయితే మీకు ఒక మార్కు క్యాలిక్యులేట్ అయినట్లు. ఈ విధంగా సేమ్ పైకి స్క్రోల్ చేసి మీ యొక్క మార్క్స్ని అంటే గుర్తుంచుకోండి, ఈ ప్లేస్లో అండ్ ఇక్కడ కింద మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఈ 2 సేమ్ అయినట్లయితే మీకు ఒక మార్కు. ఆ విధంగా సేమ్ మొత్తం 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇందులో వచ్చిన మార్క్స్ అనేవి ఫైనలైజేషన్ అయితే కాదు, ఫైనల్ రిజల్ట్స్ వచ్చే రోజు రిజల్ట్స్లో మీకు 2 మార్క్స్ తగ్గొచ్చు, పెరగవచ్చు. 2 or 4 ఎన్నైనా సరే తరగడానికి అండ్ పెరగడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. ఇవే ఫైనలైజేషన్ అయితే కావు. కానీ ఒకవేళ మీకు ఇందులో వచ్చిన మార్క్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 45 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఫైనల్ రిజల్ట్లో 2 or 3 మార్క్స్ తగ్గొచ్చు, 2 or 3 మార్క్స్ పెరగవచ్చు. కానీ ఇవే మార్క్స్ పర్మనెంట్ అనేది కాదు. దీన్ని గుర్తుంచుకోండి. మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆన్సర్ ఏ విధంగా తెలుసుకోవాలని. కంపల్సరీగా ఇక్కడ మీరు ఆన్సర్ అయితే ఉందో ఆన్సర్ చెక్ చేసి మీరు ఇచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని చెక్ చేయాలి. ఈ 3 ఆన్సర్స్ కనుక సేమ్ అయినట్లయితే మాత్రం అప్పుడు మీకు ఒక మార్క్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఈ విధంగా 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. అదేవిధంగా బీఎడ్కు సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకుందామండి. అంటే ఆల్రెడీ కీ రిలీజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన థంబ్నెయిల్లో కనిపిస్తుంది. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా కాలేరా అని ఎలా తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా మార్క్స్ ఎలా లెక్కించాలని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ అయితే చేసాము. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాము, ఎన్ని మార్క్స్ అయితే మనం క్వాలిఫై అవుతామని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ కీ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీకు డౌట్ అయితే ఉంటుంది. దానికి కూడా ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా రిజల్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ అంత విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం కంపల్సరీగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అదేవిధంగా మీకు వచ్చిన మార్కుల బేసిస్లో ఇక్కడ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అని చెప్పేసి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అని ఎక్స్పెక్టెడ్ నేను ఒక ఇందులోనే క్లియర్గా చెప్తానండి. చూడండి, సో స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్, అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దానిపైన మీది ఆధారపడి అయితే ఉంటుందండి. ఎన్ని మార్క్స్ క్వాలిఫై, ఎన్ని మార్క్స్ నాట్ క్వాలిఫై అని చెప్పేసి కూడా ఇదే వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా రిజర్వేషన్ బేసిస్లో కూడా ఇందులో మీకు క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అయితే క్లియర్గా ఉంటుందండి. సో చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అదేవిధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్ మిగతా కేటగిరీలందరికీ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అండ్ బీఎడ్లో సీట్ వస్తుంది అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి
మినిమమ్ మార్క్స్ అనేటివి లేవు. అంటే జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ అపియర్ అయినా వాళ్ళు ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయిపోయినట్లే. ఎవరెవరంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. వీళ్ళు మాత్రమే జస్ట్ ఎగ్జామ్ రాస్తే చాలు. ఒక మార్క్ వచ్చినా రాకపోయినా టోటల్‌గా ఒక 0 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్. అండ్ అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళందరికీ 28% మార్క్స్ అనేది రావాలి. అంటే ఇందులో టోటల్ 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఆ 150 క్వెషన్స్‌లో మీకు 28% ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు దీనికి క్వాలిఫై అయితే అవుతారు. 25% ఆఫ్ మార్క్స్ అంటే మీకు మినిమమ్ 38 మార్క్స్ అబోవ్ వస్తే మాత్రమే ఎవరెవరైతే బీసీ, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ మిగతా కేటగిరీ వాళ్ళందరూ ఈ యొక్క 38 మార్క్స్ వస్తే మాత్రమే వాళ్ళు క్వాలిఫై అవుతారు. దానికి ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా క్వాలిఫై అయితే అవ్వరు. సో దీన్ని అయితే జాగ్రత్తగా గమనించండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు. వాళ్ళకి ఎటువంటి మినిమం మార్క్స్ అవసరం లేదు. దాని బేసిస్లో వాళ్ళు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు. మిగతా వాళ్ళందరూ మినిమం 28% అయితే రావాలి. అంటే 38 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయితే అవుతారు. దానికి ఒక మార్క్ తక్కువ ఉన్నా కూడా మీరు క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో నెక్స్ట్ చూసినట్లయితే వాట్ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ కీ రిలీజ్. ఇప్పుడు కీ అనేది రిలీజ్ అయితే అయిపోయింది. రెస్పాన్స్ షీట్ అండ్ ఆబ్జెక్షన్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరైతే ఈరోజు రిలీజ్ అయితే అయింది. అంటే మీకు దాని కీ పేపర్ కానీ రెస్పాన్స్ షీట్ కానీ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఫైనల్ రిజల్ట్ కాదు. ఫైనల్ రిజల్ట్ అనేది మే 30 రోజు రిలీజ్ చేస్తామని వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్లో అండ్ అదేవిధంగా వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ చూసినట్లయితే రిజల్ట్స్ అనేది వస్తాయండి. ఈ యొక్క కీ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది రిజల్ట్. ఇందులో వచ్చిన మార్క్స్ అనేవి ఫైనలైజేషన్ కాదు. కొన్నిసార్లు తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరగొచ్చు. అది ఎందుకంటే మీకు 2 or 3 సెషన్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ 2 సెషన్లలో ఒక సెషన్ వారికి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండొచ్చు అండ్ ఒక సెషన్ వారికి హార్డ్గా ఉండొచ్చు. ఆ రెండింటిని నార్మలైజ్ చేసి అప్పుడు మీకు మార్క్స్ క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అప్పటి వరకు మీరు ఇవే మార్క్స్ని ఫైనలైజేషన్ మాత్రం అనుకోకండి. ఆర్ 5 మార్క్స్ పెరగొచ్చు, 5 మార్క్స్ తగ్గొచ్చు. బట్ 5కి మించి తగ్గడం అయితే ఉండదు. సో మీరు నెక్స్ట్ వెయిట్ చేయాల్సింది రిజల్ట్స్ కోసం. వన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది కౌన్సిలింగ్. మీరు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ అనేది చేసుకోవాలి. అంటే స్లాట్ బుకింగ్ కానీ, ఫీ వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కౌన్సిలింగ్లో ఒక భాగమే. మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయబడతాయో ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబడతాయో మీకు విత్ ఇన్ 5 days లోపు కౌన్సిలింగ్ డేట్స్ అనేది వస్తాయి. ఆ కౌన్సిలింగ్ డేట్స్లో ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600, మిగతా వాళ్ళందరికీ 1200 or 900 అయితే ఉంటుంది. ఆ ఫీజు పే చేసి మీరు ఏదైనా ఒక నియర్ బై సెంటర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేయించుకున్న తర్వాత వాళ్ళు ఆర్ఓసి అని ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆర్ఓసి ఫామ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్కి చాయిస్ ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా కాలేజ్ అనేది అలాట్మెంట్ అయితే అవుతుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్. వన్స్ మీ కౌన్సిలింగ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేసే స్టెప్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. మీ యొక్క ర్యాంక్కి సరిపోయే విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా టాప్ కాలేజెస్ మాత్రమే ఫస్ట్ టాప్ 10 or 20 ప్రిఫరెన్సెస్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి నేను డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను కౌన్సిలింగ్ డేట్స్ రాగానే. అండ్ తర్వాత చూసినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 or 3 daysలో మీకు కాలేజ్ నుంచి అలాట్మెంట్ అయితే వస్తుంది. అంటే ఒక 3 days తర్వాత మీకు ఒక అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. అలాట్మెంట్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, దాని లొకేషన్ ఎక్కడ అనే పూర్తి వివరాలు ఈ యొక్క అలాట్మెంట్లో అయితే ఉంటాయి. తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఒక 7 to 10 days అయితే చాయిస్ ఇస్తారు. ఆ 7 to 10 days లోపల మీకు ఇందులో మీరు జాయినింగ్ అయితే అయిపోవాలి మీకు అలాట్ అయిన కాలేజ్లో. ఒకవేళ మీకు కనుక ఆ కాలేజ్ నచ్చకపోయినట్లయితే మీరు అందులో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ సీట్ని కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేవి అఫీషియల్గా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి May 30 రోజు వాళ్ళు రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్పారు. May 30 రోజు మధ్యాహ్నం 12 o'clock లోపు మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయండి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మీకు వచ్చిన మార్క్స్ బేసిస్లో ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ని అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇవి మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్. అదేవిధంగా ఇక్కడ మీకు వచ్చిన ర్యాంక్స్, మీకు వచ్చే ర్యాంక్స్ని ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక 38 నుంచి 49 ఈ మధ్యలో కనుక వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది 15,000 15,000 పైన అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ మీ యొక్క ర్యాంక్ అనేది మార్క్స్ అనేవి 50 నుంచి 59 మధ్యలో మీకు కనుక మార్కులు వచ్చినట్లయితే 10,000 నుంచి 15,000 మధ్యలో మీకు ర్యాంక్ అనేది అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు 60 నుంచి 69 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు 6,000 నుంచి 10,000 వరకు ర్యాంక్ అయితే రావచ్చు. సో ఇదే విధంగా సేమ్ ఇక్కడ మీకు 70 నుంచి 79 మధ్యలో మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అనేది 4,000 నుంచి 6,500 మధ్యలో అయితే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ 150 వరకు మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, అండ్ అదేవిధంగా మీకు వచ్చే ర్యాంక్ ఎంత, వీటిలో మాత్రమే మీ యొక్క ర్యాంక్ అనేది అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 93, 94, 95 ఈ మధ్యలో కనుక మీకు మార్క్స్ వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకి 800 నుంచి 2000 మధ్యలో వాళ్ళకు ర్యాంక్ అయితే రావచ్చు. వాళ్ళకు వచ్చిన ర్యాంకు బట్టి టాప్ కాలేజెస్ అనేది అలొకేట్ అయితే అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీ యొక్క బీఎడ్కి అప్లై చేసిన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సిలింగ్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచుకోండి దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.